హలో అండి, వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్. ఈ రోజటి వీడియోలో రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. మన దేవాలయాల్లో ప్రసాదంగా ఇచ్చే పులిహోర అంటేనే ఒక ప్రత్యేకమైన రుచి గుర్తొస్తుంది కదా. అలాంటి టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోరను మన ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టెంపుల్లో ప్రసాదంగా ఇచ్చే పులిహోర రుచి రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించాలి. ఈ శ్రావణ మాసంలో టెంపుల్ స్టైల్ పులిహోర చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. అలాగే బియ్యంలోకి 1 స్పూన్ నూనెను వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఆలోపు ఒక గిన్నెలోకి చింతపండును తీసుకోవాలి. ఇక్కడ నేను 1 నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జును సపరేట్ చేసుకోవాలి. చింతపండులో ఎక్కువ వాటర్ వేయకూడదు, గుజ్జు చాలా చిక్కగా ఉండాలి. ఇలాగా చింతపండు తీసేసి గుజ్జును వేరొక బౌల్లోకి పోసుకోవాలి. ఇలా మనం చింతపండు గుజ్జుని ఒకసారి ప్రిపేర్ చేసుకొని 1 వీక్ టు 10 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ డేసే వాడుకోవచ్చు. రైస్ ముందే మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకోవాలి. రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లోకి జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పౌడర్ వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ వేడన్నంలో జీలకర్ర మెంతుల పౌడర్ వేయడం వల్ల కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పసుపు, 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చింతపండు బాగా దగ్గరకు అవ్వాలి. చింతపండు బాగా దగ్గరికి ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే రైస్లోకే పోపును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు పులిహోర రెసిపీని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఈ వీడియోలో అయితే నేను ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చూపించాను. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా చేసి చూడండి. సేమ్ టెంపుల్ స్టైల్ టేస్టే వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ చింతపండు పులిహోరను చాలా ఈజీగా క్షణాల్లో చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా టెంపుల్లో పెట్టే ప్రసాదం లాగే ఉంటుంది. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.